పలుగురుగాక. ప్రభునందు ప్రియమైన వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. దినాన్ని ఒక 5 నిమిషాలు మీతో నేను వాక్యాన్ని పంచుకోబోతున్నాను. ఈ వాక్య లేఖన భాగంలో నుండి, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసినడలా వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి మైలు, 2వ మైలు ఇక్కడ మనకు కనబడుతుంది. మొదటి మైలు భక్తిని ఏంటి అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వీళ్ళరా ఒక యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ ఉంటుండగా యేసయ్య ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీవు ఈ నీళ్లు త్రాగుతున్నావు, నీకు దాహం కలుగుతుందా అని. ఆమంటది, అవునయ్యా, ఎప్పటికప్పుడే నేను నీళ్లు తాగుతున్నాడు, కానీ నా దగ్గర నేను ఇచ్చు నీళ్లు త్రాగితే నీవు దాహము కొనవు, నా దగ్గర జీవజలము ఉంది అని ఆమెతో ఆయన మాట్లాడుతున్నప్పుడు, రాబోతున్నటువంటి మెస్సయ్యవు అని చెప్పబడిన ఆ యేసయ్యవు నీవేనా అన్నమాట ఆలోచించినప్పుడు ఆమె జీవితంలో మారు మనసు కలిగింది. పిల్లలు మీరు గమనించాలి, ఆయన ఇచ్చు నీళ్లు త్రాగినటువంటి ఆ సమరయ స్త్రీ జీవితం మారిపోయింది. ఆ సమరయ స్త్రీ ఉద్దేశం మారిపోయింది. తన వెనకాల ఉన్నటువంటి బ్రతుకుని దేవుడు చెప్తాడు. ఇంకా నువ్వు పాపంలో ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపాన్ని చేస్తూనే ఉన్నావన్న సంగతి జ్ఞాపకం చేసుకొని ఒకసారి నీ పాపపు జీవితాన్ని విడిచిపెడితే, నేను ఇచ్చి నీళ్లు త్రాగినప్పుడు జీవం ఉంటుంది నీలో, నీవు అపవిత్రత ఉండదు, మరణం ఉండదు, రోగం ఉండదు, వ్యాధులు ఉండవు, ఈ లోకం బలహీనత ఉండదు అనే మాట యేసయ్య నోట వినగానే, నేను చేసింది పాపమే నాయన, నీవు చూడకుండా చెప్పగలిగావంటే నువ్వు మెస్సయ్యవే, నా కొరకు వచ్చిన యేసయ్యవే అని జ్ఞాపకం చేసుకుని తన జీవితంలో మొదటి మైలు భక్తి తన జీవితాన్ని మార్చుకుంది. తను చేసిన వ్యభిచారమును, తను చేసినటువంటి పాపాన్ని, లోకంలో ఉన్న సమస్తమైన వాటిని విడిచిపెట్టింది. 2వ మైలు భక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా ఆలోచన చేద్దాం. 2వ మైలు భక్తి అంటుంది, నాలో ఉన్నటువంటి నేను చేసిన పాపాన్ని చూడకుండా నా పాపాన్ని తెలియపరిచారు యేసయ్యని నేను చూశాను. ఆయన నమ్మితే జీవం ఉంది, ఆయన నమ్మితే మోక్షం ఉంది, ఆయన నమ్మితే ఏ రకమైనటువంటి బలహీనత లోకంలో ఉండవు. ఆయనే మార్గము, ఆయనే సత్యం, ఆయనే జీవం అని అనేక ఆత్మలకు ఆమె జీవాన్ని కలిగించేటటువంటి పరిశుద్ధ వాక్యాన్ని బోధిస్తూ ఆనాటి నుండి తన జీవితంలో మొదటి మైలు భక్తి తనంతట తాను మారు మనసు పొందింది. 2వ మైలు భక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఇదిగో ఈ సువార్తను చేతపట్టుకుని, పరిశుద్ధ లేఖనాన్ని చేతపట్టుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అందరి ప్రజలకు యేసయ్య చేసిన అద్భుతాన్ని, యేసయ్య అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఈ లోకానికి లోక పాపులను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఆయనని సువార్త ప్రకటిస్తుంది. మొదటి మైలు, 2వ మైలు. మొదటి మైలు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ తెలుసో తెలియకో నువ్వు పాపం చేసి ఉండుంటే, ఇక వ్యభిచారంలో, అంధకారంలో, భయంకరమైన శోధనలో ఉండుంటే, ఈనాడు యేసయ్య చెప్తున్నాడు, నేను మార్గము, సత్యము, జీవము, నా యందు విశ్వాసం ఉంచే వారికి ఏ కీడు ఉండదని. ఆ యేసయ్య వైపు నువ్వు నడుస్తావా? మొదటి మైలు భక్తిని జీవితాన్ని మార్చుకో. 2వ మైలు భక్తి మార్చుకున్న జీవితంతో సమరయ స్త్రీ వలె అనేక ఆత్మలకు ఆయన అందిస్తున్నటువంటి వాక్య సత్యాన్ని నేర్పించి పడిపోతున్న వారిని, దిగజారిపోతున్న వారిని, కుమిలిపోతున్న వారిని లేవనెత్తి, వాక్యము లేవనెత్తేది, బ్రతికించేది నీ వాక్యం నుండి బ్రతికించింది. అటు దీవెన ఆశీర్వాదం నీవు కూడా కలిగి ఉండాలి. మొదటి మైలు, 2వ మైలు అనే భక్తి ప్రతి మనిషిలోనూ ఉండాలని నేను కోరుతూ ప్రభు పక్షంగా మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.